కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మెంతులు అంటే చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. సో మెంతులు డయాబెటీస్ని కూడా తగ్గిస్తాయి అని చెప్తూ ఉంటారు. సో నిజమేనా? మెంతుల్ని ఎలా తీసుకోవాలి? దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి? ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, జనరల్గా ఈ మెంతులకి ఎందుకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మెంతులు డయాబెటీస్ని తగ్గిస్తాయి, ఇలా తీసుకోండి అట్లాగా. నిజంగానే మెంతుల్లో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా? ఖచ్చితంగానండి. మెంతుల్లో స్పెసిఫిక్గా షుగర్ లెవెల్స్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అందుకే మెంతులు అనగానే షుగర్ని తగ్గించే ఔషధం లాగానే దాన్ని పరిగణిస్తాము. అండ్ సైంటిఫిక్గా కూడా ఎన్నో రీసెర్చ్ చేసిన తర్వాత చూసింది ఏంటంటే, మనకి ఏదైతే మెడికేషన్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో దాని బదులుగా, అంటే ఆ స్టేజ్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. బట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ కండిషన్లో వెళ్లకుండా ఉండడానికి మెంతులు తీసుకుంటే గనక అద్భుతంగా పనిచేస్తుంది. అవును, రీసెర్చ్ జరిగింది. సో ఎన్ఐఎన్ వల్లే దీనికోసం చెప్పారు అని చెప్తారు కదా. అవును, ఎన్ఐఎన్ వాళ్ళు చెప్పారు. తర్వాత ఈవెన్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు మెంతులకి ఆ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది, లేదా డయాబెటీస్ రాకుండా ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు అసలు ఈ మెంతుల్ని ఎలా ప్రాపర్ వేలో తీసుకోవాలి? ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో మెంతులు మెడిసిన్ లాగానే తీసుకోవాలన్నమాట. మెంతుల్ని అనేక రకాలుగా తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటి అని అంటే, ఆ మెంతుల్లో ఉన్న ఏవైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మన బాడీలో బాగా అబ్జార్బ్ అవ్వాలి. దాంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ప్లస్ క్విక్గా మన గట్లోకి అబ్జార్బ్ అవ్వడము, దాని యాక్టివిటీ ఆర్ దాని వాల్యూతో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని అంటే గనక మనం ఒక 3-4 టైప్స్లో తీసుకోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మెంతుల డికాక్షన్. సో రాత్రిపూటే మెంతులని, ఒక స్పూన్ మెంతులని ఒక 300 ml వాటర్లో నానపెట్టి దాన్ని మార్నింగ్ మరగపెట్టి ఆ మెంతుల డికాక్షన్ని, అది కొంచెం బాగా మరిగితే గనక అందులో ఉన్న సారం ఆర్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది. అది ఒక డికాక్షన్ ఫామ్లో మనం పరగడుపున ఎంప్టీ స్టమక్ తీసుకోవాలన్నమాట. అది ఒక వే. దాని తర్వాత మెంతులని నానపెట్టి స్ప్రౌట్స్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మేథీ స్ప్రౌట్స్. సో మెంతుల్ని నానపెట్టేసి దాన్ని ఓవర్ నైట్ ఇలానే నానపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి ఆ తడిగా ఉన్న మెంతులని మనం ఒక చిన్న రంధ్రాలు ఉన్న బాక్స్ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న కర్చీఫ్లో కట్టేసి దాన్ని జస్ట్ తడుపుతూ ఉంటే గనక, మామూలుగా స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తాం మొలకలు, అప్పుడు ఆ మేథీ సీడ్స్లో ఈ డయాబెటీస్ ఆర్ షుగర్ లెవెల్స్ తగ్గించే గుణాలతో పాటు ఎక్సెస్ న్యూట్రియంట్స్ లైక్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ వైటమిన్ సి పెరుగుతుంది అండ్ నయాసిన్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో పాటు ఈ న్యూట్రియంట్స్ కూడా, విటమిన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అప్పుడు మనకి డబుల్ బెనిఫిట్ ఉంటుంది. సో స్ప్రౌట్స్ ద్వారా ఎక్కువ వస్తుంది ఇంకా. సో స్ప్రౌట్స్ ఎందుకంటే మనం దాన్ని బాయిల్ చేయట్లేదు, జస్ట్ నానపెట్టి తీసుకుంటున్నాము. ప్లస్ మొలకలు వచ్చింది అని అంటే ప్రాణశక్తి అనేది ఇంకా పెరుగుతుంది, వైటాలిటీ, వైటల్ ఫోర్స్. సో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎనీ స్ప్రౌట్ అంటే నార్మల్ వీటికన్నా స్ప్రౌట్సే మంచివి, చాలా మంచివి. అసలు ఫుడ్లో అన్నిటికంటే శ్రేష్టమైన ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అని అంటే మొలకల్ని టాప్ 1 కేటగిరీలో చెప్పొచ్చండి. అంటే అందులో ప్రోటీన్ లభిస్తుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, తర్వాత ఈవెన్ అదర్ వైటమిన్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే మనకి స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు అందులో రా స్ప్రౌట్స్ తీసుకుంటాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ప్రకృతి మనకి ఇచ్చినది మనం ఎటువంటి దాన్ని ఆల్టర్ చేయకుండా తీసుకుంటాం కాబట్టి అందులో మనకి 100% గుణాలన్నీ కూడా బాడీకి లభిస్తాయి. ఇప్పుడు చాలా మంది ఆ స్ప్రౌట్స్ కూడా మంచి హైజీన్ గా చేయట్లేదు, లేదా చేసిన స్ప్రౌట్స్ ని ఇంకా వాళ్ళు ఫ్రై చేస్తారు,
అవును. రకరకాల మసాలాస్ యాడ్ చేస్తారు, అలా తీసుకుంటున్నారు. అలా అలా తీసుకుంటే అందులో ఉన్న గుణాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా డిస్ట్రాయ్ అయిపోతూ వస్తాయి. అలా తీసుకొని లాభం లేదు. చాలామంది మేథీ స్ప్రౌట్స్ ఒకటే మెంతులు తీసుకోవడానికి ఏంటంటే చేదుగా ఉంటుంది అన్నదొక్కటే అందరికీ కొంచెం కష్టం అన్నమాట. ఇప్పుడు మేథీ స్ప్రౌట్స్ చేసినా కానివ్వండి, కొంచెం చేదు అనేది కాస్త తగ్గుతుంది. ఆ మొలకలు వస్తాయి కాబట్టి అవంత చేదుగా ఉండవు. వాటిని అన్నంలో కొంచెం ఒక అన్నం తినేటప్పుడు ఆర్ తినే ముందు ఒక టేబుల్ స్పూన్ స్ప్రౌట్స్ పెట్టుకొని అన్నంలో కలుపుకొనైనా తినేయచ్చు. తినగలిగే వాళ్ళు ఫస్ట్ అది తినేసి తర్వాత భోంచేయొచ్చు. సో లంచ్ కానివ్వండి, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్‌లో తింటే ఇంకా మంచిది. ఎందుకనంటే అది ఫస్ట్ థింగ్ మన బాడీలో వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ So- మేథీ సీడ్ వాటర్ తాగొచ్చు, మ్. లేదా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. మ్. ఇంకొకటి వచ్చేసి మేథీని పౌడర్ చేసుకొని దాన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకొని దాన్ని కర్రీస్‌లో మనం వేసుకొని ఆటోమేటిక్‌గా కర్రీస్‌తో పాటు అది కూడా వెళ్తుంది. అది ఇన్ఫాక్ట్ అందరూ తీసుకోవచ్చు. ఓకే, తెలియని కూడా అలా తెలియదన్నమాట. కూడా బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంది అయితే ఇన్ఫాక్ట్ కొన్ని మెంతులు మనం తాలింపు వేస్తాం కదండి ప్రతి కూరని, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరేపాకు ఇవన్నీ వేస్తాము. వాటితో పాటు ఒక అర స్పూన్ వేసామనుకోండి, మనకి తెలియకుండానే కొన్ని మెడిసిన్ మన బాడీలో వెళ్తున్నట్లు అనమాట. ఒకప్పుడు మెంతులు పోపుల డబ్బాలో ఉండేవి కదా మేడం? కరెక్ట్ ఉండే ఇప్పుడు ఎందుకు తీసేస్తారు? తీసేసారు. అదొక పెద్ద అందుకే కంపల్షన్ డయాబెటిస్ లాంటివి తొందరగా వస్తుంది. వస్తున్నాయి. సో అలా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మెంతి పొడి మనం ఈ కర్రీస్‌లో స్ప్రింకిల్ చేసి దానిపైన చల్లుకొని తీసుకోవడం అనుకున్నాం కదండి. ఇప్పుడు కొన్ని పచ్చళ్ళు చేసినప్పుడు మనం ఆవపిండి, మెంతిపిండి వేసుకొని చేస్తాము. సో అది కూడా పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తింటే మంచిది కాదు. బట్ కొంచెము మనం తీసుకుంటే గనక నిల్వ పచ్చళ్ళలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి అన్నమాట. సో కొంచెం పచ్చడి తీసుకోవడము, ఒక వేడిగా అన్నం తినేటప్పుడు తీసుకొని కొంచెం అందులో నెయ్యి యాడ్ చేసుకొని తీసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవునా డాక్టర్ గారు? పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తుంది అంటారు, కానీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పచ్చళ్ళలో ఉన్నాయి. ఓకే, బికాస్ ఆ ప్రాసెస్ ఏదైతే మనం ప్రిజర్వ్ చేస్తామో, కాకపోతే ఇదేంటి అంటే అక్కడ మ్యాటర్ అవుతుంది, ఆయిల్ మ్యాటర్ అవుతుంది. తర్వాత హైపర్ టెన్షన్, బీపీ ఉందనుకోండి, బీపీ ఉన్న వాళ్ళు ఈ పచ్చళ్ళలో మనం ప్రిజర్వ్ చేయడానికి హై సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ అదర్వైజ్ అది కూడా ఔషధం లాగా, ఒక మెడిసిన్ లాగా. కానీ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తాము అని అంటే కొంచెంతో ఆపకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడు అది మళ్ళీ అనేక రోగాలకి దారితీస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అదే మెంతి పిండి మనము డిఫరెంట్ ఫార్మ్స్ లో యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా మెంతుల్ని డికాక్షన్ చాలా మంది ఈవెన్ మార్నింగ్ నానపెట్టుకొని సాయంత్రం పూట దాన్ని బాయిల్ చేయకుండా ఉత్త నానపెట్టుకున్న మెంతుల్ని ఏదైతే వాటర్ ఉంటుందో అందులో నుంచి అది కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని కూడా డైరెక్ట్ గా తాగి దాని బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పుడు మెంతులు వాటర్ అంటే వాటరే తీసుకోవాలా, మెంతులు కూడా తినాలా? మెంతులు కూడా మింగేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అది నమిలితే డెఫినెట్లీ చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయచ్చు. అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత స్టమక్ లో, మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో అది ఎలాగో బ్రేకప్ అయిపోయి దాన్ని అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయచ్చు. లేకపోతే అదే మెంతి పొడి చేసుకొని పెట్టుకుంటే గనక కొంచెం వాటర్ లా పెట్టుకొని పొడి వేసుకొని అట్లా కూడా మింగేసేయచ్చు. కొంచెమే జస్ట్ ½ టీ స్పూన్, మాక్సిమం 1 టీ స్పూన్ అంటే కూడా 5 grams అనమాట. సో జస్ట్ ఒక ½ టీ స్పూన్ డైలీ తీసుకుంటే గనక అది మెడిసిన్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మెంతులు గట్ హెల్త్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు పెరుగన్నం తినండి, మజ్జిగ తాగండి, లేకపోతే అరటిపండు తినండి అని మనం సహజంగా ప్రోబయోటిక్ కోసం. మెంతులు మనకి ఎప్పుడైతే ఈ డయేరియా సమస్యలు అయినప్పుడు, కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు, అప్పుడు మెంతులు గనక మనం ఒక స్పూన్ నీళ్ళల్లో ఇలానే తీసుకొని మింగితే గనక ఏ మెడిసిన్ పని చేయనంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఎంత బాగా అరికట్టేస్తుంది అనమాట. సో మెంతులకి ఆ గుణాలు కూడా ఉన్నాయి. మ్యామ్ చాలా మంది కూడా
మెంతుల్ని పెరుగులో వేసుకొని తీసుకుంటూ అవును. ఉంటారు. షుగర్ పేషెంట్స్ కూడా అలా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. ఎందుకనంటే నీళ్ళలో నానబెట్టే బదులు పెరుగులో నానబెడుతున్నాం. అండ్ పెరుగు వచ్చేసి మనకి probiotic-గా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మెంతులు, పెరుగు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా తినగలుగుతారు. సపోజ్ చపాతీ తింటున్నాము, లేకపోతే ఏదైనా రొట్టె ఫామ్లో తింటున్నాము, మిల్లెట్ రొట్టెలు తింటున్నాము. దాంతో మనకి సంథింగ్ గ్రేవీ లాగా కావాల్సి ఉంటుంది. అది పెరుగులో నానబెట్టుకున్న మెంతులతో పాటు ఈ రొట్టెలు ఏవైతే తీసుకొని తింటామో రెండు కలిపి షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తాయి. షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటాయి. చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు న్యాచురోపతి డైట్లో ఈ మెంతులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. మెంతులు లేకుండా డయట్ ఉండదు. ఎందుకనంటే మెంతులు ఈవెన్ డయాబెటిక్ కాని వాళ్ళు కూడా ఈ మేథీ స్ప్రౌట్స్ని కనుక డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ప్రివెన్షన్కే దారితీస్తుంది. మన న్యాచురోపతి అంతా కూడా కరెక్ట్ లైఫ్ స్టైల్, కరెక్ట్ డైటరీ మేనేజ్మెంట్ ఉంటే మనం డిసీజ్డ్ కండిషన్లో వెళ్లకుండా ఉంటాము, ఏ రోగం రాకుండా ఉంటుంది. అదే దాని ప్రిన్సిపల్. కాబట్టి మనం ముందే జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ డయాబెటీస్ సమస్య అనేది లేకుండా ఉంటుంది. మెంతులు కాకుండా మెంతి కూర కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయా మ్యామ్? మెంతి కూర అనంటే మెంతితో పప్పు చేస్తాము యూజువలీ. మెంతులని సేమ్ ఇలానే డ్రై రోస్ట్ చేసి దాన్ని కొంచెం ఎర్ర మిరపకాయలు, పండు మిరపకాయలు యాడ్ చేసి కొంచెం ఇంగువ అది చేసి, ఎస్పెషల్లీ జ్వరం వచ్చినప్పుడు నోరు ఎలాగో ఒక రకంగా అయిపోతుంది కాబట్టి ఈ మెంతి పప్పు చేస్తే గనక, సో వీటిని తాలింపు వేసేసి కొంచెం ఈ మెంతులు మనం మామూలుగా తీసుకునే 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ కాకుండా కొంచెం ఇంత చారుడు ఇంత క్వాంటిటీ తీసుకొని రెగ్యులర్గా మనం వాడుకునే పప్పులోనే ఇది ముందే తాలింపు వేసి అది పప్పులో వేసేసి మనం ఉడకపెట్టేసాం అనుకోండి, బాగా ఉడికిన తర్వాత ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత అది మొత్తం మనం మిక్స్ చేసేస్తే ఆ మెంతి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ మెంతి పప్పు అనేది జ్వరాన పడినప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా కానివ్వండి, లేకపోతే మనం కూడా అప్పుడప్పుడు పప్పు వెరైటీస్ లో ఇది చేసుకుంటే గనక అది ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి లభిస్తుంది. అండ్ ఈ మెంతి ఆ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మ్యామ్, ఈ మెంతి కూరలో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న అప్పుడే వచ్చిన స్ప్రౌట్స్ కొంచెం తర్వాత స్టేజ్. అవును. ఈ రెండిట్లో ఏది బెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి? యాక్చువల్లీ రెండు మెంతుల నుంచి వచ్చింది, కాకపోతే ఆ సీడ్ వెరైటీని బట్టి ఈ చిన్న చిన్న ఆకులది వచ్చింది ఉంటుంది, అండ్ వేరేది ప్రాపర్ మెంత ఆకులు ఉంటాయి. సో మెంతాకులతో అయితే కనుక మనము మెంతి కూర పప్పులాగా చేసుకోవచ్చు. మెంతితో కాంబినేషన్ మనము ఆలు మెథీ లాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ చిన్న ఆకులది ఏంటి అంటే మెడిసినల్ వాల్యూ చూస్తే రెండిట్లో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ చిన్నవి మనము మాక్సిమం దాన్ని కట్ చేసి కొంచెమే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా తాలింపుల్లో వేసేసేయచ్చు, ఏదైనా కర్రీలో మిక్స్ చేసేయచ్చు, లేదా అదైనా పప్పులో కలిపి వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈక్వల్ మెడిసినల్ వాల్యూ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది అన్నమాట. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది మెంతి. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనకి మెటబాలిజంని ట్రిగర్ చేయడానికి మెంతి ఉపయోగపడుతుంది. సో మెటబాలిజం ఒకసారి హై అయిందనుకోండి, న్యాచురల్లీ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్లో చాలా మందికి ఈ మేథీతో చేసిన ఖాకరా అంటాము, డ్రై పాపడ్ లాగా, అది బ్రేక్ఫాస్ట్ లో ఇస్తే గనక అక్కడ మెటబాలిజం ని బాగా కిక్ స్టార్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మెంతులు అంటే చాలా ఆరోగ్య లాభాలను కలిగిస్తాయి, కానీ ఎందుకు వాటికి పోపుల డబ్బాలు ఇప్పుడు ప్లేస్ లేదు, మళ్ళీ మనం దాన్ని పోపుల డబ్బాలో పెట్టుకొని ప్రతిదినం యూజ్ చేయాలని అందరికీ మనం విజ్ఞప్తి చేద్దాం. అవును, డయాబెటీస్ ఇలాంటివి కంట్రోల్ అవుతాయి, చాలా రీసెర్చ్ జరిగింది, కాకపోతే ప్రాపర్ వే తెలిసి ఉండాలి. మీలాంటి న్యాచురోపతి వైద్యులు అయితే చెప్తారు అసలు ఎలా వాడాలి, ఏంటి, ఎవరు వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇలాంటివి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే అండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.